ఎక్కువ చుక్క అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతూ ఏంటంటే ఇది అట్లా నాశనం అవటానికి, ఈ చీకటి అగాధంలో కమ్యూనిటానికి నిరాకారంగా శూన్యంగా అవడానికి కారణం ఏంటంటే అపవాది అనగా లూసిఫర్ అని నామకరణం చేయబడిన దేవుని దూత మరి దేవునికి విరుద్ధముగా, మరి దేవుని యొక్క ప్రణాళికలకు వ్యతిరేకంగా మరి ఆలోచించడం వలన మరి దేవునికి సన్నిధించి గట్టి వేస్తే అక్కడ నుంచి భూమి మీద పడి భూమి మీద దేవుని సృష్టి మొత్తాన్ని నాశనం చేశాడు. ఎందుకు చేయాలి? రీజన్ అర్థం చేసుకున్నాం, కారణం మనం చూద్దాం ఎందుకు చేయాలి. ఒక ఎగ్జాంపుల్, పాస్టర్ గారు ఉన్నారు, మా కన్న గారు, ఆయనకి జూనియర్ పాస్టర్, నేను ఆయన సీనియర్ పాస్టర్, నేను జూనియర్ పాస్టర్. అంటే దేవుడు ఏం చేశాడంటే ఈ దేవదూతకి సమస్త అధికారం ఇచ్చాడు, ప్రాణం పోయటం ప్రాణం తీయటం తప్ప. అయితే మరి ఆ దానికి అక్కడి నుంచి గెంటేశాడు. ఎందుకు గెంటేశాడు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. పాస్టర్ గారు సీనియర్ పాస్టర్ గారు, నేను జూనియర్ పాస్టర్. అయితే సీనియర్ పాస్టర్ గారు అనుకున్నారు, పాస్టర్ గారు బెంజమిన్ పాస్టర్ గారు అన్ని బాగా చేస్తున్నారు, చక్కగా హౌస్ విజిటింగ్ చేస్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, చక్కగా వాకింగ్ చెప్తున్నారు, అన్ని బాగా చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు కాబట్టి పాస్టర్ గారు ఇచ్చిన అన్ని బెంజమిన్ పాస్టర్ గారికి అప్పుడు చెప్పేశారు. ఆయన ఏం చేస్తున్నారు, జస్ట్ కూర్చొని ఆచరణ ప్రార్థన మాత్రం ఎత్తున్నారు. ఆయన ఇక మొత్తం ఆయన చూసుకుంటాడు. ఆయన ఈ బెంజమిన్ పాస్టర్ గారికి ఏమర్థమైంది, ఈ బెంజమిన్ పాస్టర్ని పాస్టర్గా తయారు చేసిందే సీనియర్ పాస్టర్. అయితే ఈ బెంజమిన్ పాస్టర్ గారికి ఏమాలోచన వచ్చింది, సమస్తము నేనే చేస్తున్నాను, అన్ని నేనే చూసుకుంటున్నాను, ప్రార్థన నేనే చేస్తున్నాను, అన్ని నేనే చేస్తున్నాను, ఇక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏమి చేయట్లేదు కాబట్టి మరి నేనేం చేస్తాను, కొంతమంది విశ్వాసం తీసుకొని పక్కన సంఘం పెట్టేద్దాము అన్న ఆలోచన కలిగి వచ్చాను. కలిగి కొంతమంది గ్యాదర్ చేసరికి హృదయాంతరంగా జరిగిన వాడు దేవుడు ఆయన. అలాగే నన్ను పాస్టర్గా సిద్ధపరిచిన ఆయన నా మనస్తత్వం తెలిసి ఆయన చేశాడంటే తప్పు చేశాడని అక్కడి నుంచి నన్ను గెంటేశాడు. గెంటేశాను. బయటకు రాగానే ఏమంటారు, కొంతమంది ఉంటారు కదా గేడి చేసేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు, ఎరా మొన్నదాకా మొత్తం నీదే చామని చేసావుగా, డ్రమ్ము పట్టుకునేవా, కాంగో కొడతావంటే కాంగో కొట్టనివా, పాట పాడతానంటే నువ్వే పాడేస్తావా, అన్నీ నీకులేగా ఇచ్చేసావుగా, ఎట్టేశాడు. సిగ్గుందా ఇప్పుడు అని ఇట్లా మాట్లాడుతున్న సందర్భంలో ఇటువంటి మాటలు మాట్లాడేసరికి ఇలా ఈగో హట్ అయ్యి నేనేం చేశానంటే ఆయన ఏర్పాటు చేసిన సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు విశ్వాసం అందరినీ మనసును పాడు చేయాలని. అట్లాగే దేవుడు ఏం చేశాడంటే లూసిఫర్కి అధికారం ఇచ్చి సర్వాధికారం ఇచ్చిన ఒక ప్రాణం పోయి తీయడం తప్ప ఇచ్చిన తర్వాత మరి ఆయన మరి అన్ని సక్రమంగా చేస్తూ ఉంటే అధికారం ఇచ్చిన తర్వాత మరి వాడికి అహంకారం ఒక హృదయంలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గ్రహించి దాన్ని గెంటి వేసాడు అక్కడి నుంచి. అదే మనము యేసు గ్రంథం 28వ అధ్యాయం మనం చూస్తాం. అలాగే మరి యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాం. సో ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన లూసిఫరు, దేవుని సృష్టి అయిన లూసిఫరు దేవుని సృష్టిని పాడు చేస్తుంది. అప్పుడు మాత్రమే కాదు, భూమిని నిరాకారంగాను శూన్యంగాను మార్చడం మాత్రమే కాదు, అది ఏం చేసిందంటే ఇప్పటికీ కూడా విశ్వాసుల యొక్క మనస్తత్వాన్ని అనగా దేవుని యొక్క సృష్టిని పాడు చేయడానికి ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంది, బాధపడుతూ ఉంది. ఏమని బాధపడుతుందంటే ఈ నా సృష్టి మళ్ళా ఎలా తిరిగి వస్తుంది, నేను ఎలాగా ఆ యొక్క సైతాన్ని నేను కంట్రోల్ చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఆలోచన కలిగి పునఃసృష్టిని చేశాడు. ఇప్పుడు ఆ సృష్టిలో పునఃసృష్టిలో ఆయన అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఎందుకు యేసు చేయబడ్డాడంటే ఎందుకు యేసు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆ యొక్క సాతాను క్రియలు వారి తంత్రములను కంట్రోల్ చేసి వాడిని టేక్ ఓవర్ చేసుకోవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెనకన దేవుని స్తోత్రం చెప్పండి, వినపడుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సో మొట్టమొదటి రీజన్ ఏంటంటే అనేకమైన కారణాలు దైవజనులు బోధిస్తూ ఉంటారు, నిజమే, అవేమి తప్పు కాదు, అవన్నీ నిజమే. అయితే మూల కారణం ఏంటంటే అపవాది క్రియలను వాడి తంత్రములను దేవుని యొక్క సృష్టిని నాశనం చేసిన ఆ వాడి యొక్క అపవాదిని టేక్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా
ఆపలేదు. వాడు టేక్ ఓవర్ చేసుకోవాలి. వాడు చేసిన పనులను ఆ విధంగా చేయకుండా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. అయిపోయిన తర్వాత మరి ఆ ప్రక్రియలో అపవాదిని తన వశము చేసుకున్నటకు, అపవాది క్రియలను, అపవాది తంత్రములను నాశనము చేయటానికి మరి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికే అపవాదము. దేవుడు చేసిన ప్రణాళికే ఆదాము పొందు తినటము, దేవుడు చేసిన ప్రణాళికే అవ్వ ఆజ్ఞ మేరటము. ఇవన్నీ ఏక ప్రణాళిక. కారణం ఏంటంటే మరి దేవుడు ఆ అపవాదిని టేక్ ఓవర్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకు చాలా మంది ప్రశ్న అడగవచ్చు, అపవాదే నువ్వు చచ్చును గాక అంటే చచ్చిపోతాడు కదా, దేవుడికి ఆ శక్తి ఉంది కదా, ఎందుకు చేయాలంటే దేవుడు ప్రేమమయుడు. తన హస్తకృత్యములను వేటిని నాశనం చేసే దేవుడు కాదు. దేవుడి స్తోత్రం. అంటే నిర్మానుషులు పూర్తిగా నాశనం చేసే దేవుడు కాదు. అందుకనే దాన్ని ఒక క్రమములో, ఒక పద్ధతిలో, ఒక విధానములో దాన్ని తీసుకువెళ్ళటానికి మరి ఆ అపవాదిక క్రియలను, తంత్రములను, వాడు చేసే పనులను, ఆయన సృష్టిని నాశనం చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి, ఆఖరిగా వాడిని నరకంలో పడవేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికే యేసు. ఆ ప్రణాళికలోనే మరి అవ్వాదాము, ఆ ప్రణాళికలోనే అవ్వమ్మ ఆజ్ఞ మేరటం. అది మొట్టమొదటి రీజన్. అయితే మరి ఆ ప్రణాళికలో వచ్చిన రెండవ రీజన్ ఏంటంటే ఈ అవ్వమ్మ తప్పు చేయటం. అవ్వమ్మ తప్పు చేయటం ఏం చేసింది? 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం మన చదివితే ఎట్లా ఉంటుంది? 2వ అధ్యాయం 16-17 వచనం చదవండి. ఆదికాండము. మరియు దేవుడు యెహోవా ఒక్కరు చదివితే అర్థమైంది, మామూలుగా మాకు శివన పడదు. ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఆ ఫలాన్ని తినవద్దు అన్నాడు. తోటలో ఒక మాట చెప్పాలంటే ఆ మధ్యలో ఉన్న చెట్టు ఉంది కదా, చెట్టు ఫలాన్ని తినవద్దు అన్నాడు. అయితే 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమన్నా 3వ అధ్యాయం 3 నుంచి 6 వరకు చదవండి. అట్లా అన్నాడా? యాక్చువల్గా దేవుడు తినకూడదనియు మరియు ముట్టకూడదనియు అని అన్నాడు దేవుడు. మరి ఎందుకు యాడ్ చేశారు? ప్రణాళిక. పాపం జరగాలి అక్కడ, ప్రణాళిక. ఎందుకంటే అది జరిగితేనే అపవాదిని టేక్ ఓవర్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. అది జరిగితేనే అపవాది యొక్క క్రియలను నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అది జరిగితేనే అపవాదిని నరకంలో వేయడానికి క్రమముగా, ఒక పద్ధతిలో, డిప్లొమాటిక్గా అంటారు. ఇంకో మాట చెప్పాలి, డిప్లొమాటిక్గా అంటారు. ఎట్లాగంటే స్కూల్లో టీచరు పిల్లలు ఉన్నారు. టీచర్ పిల్లల్ని కొట్టింది. తప్పు ఎవరిది? పిల్లవాడిదా టీచర్దా అని విచారణ జరుగుతుంటే తప్పు టీచర్దే అని తేలింది. అలాంటప్పుడు తప్పు టీచర్ అన్నప్పుడు టీచర్ని స్కూల్లోంచి తీసేయటం సులభమా, పిల్లవాడిని స్కూల్లోంచి తీసేయటం సులభమా? పిల్లవాడినే స్కూల్ నుంచి తీసేయటం సులభం, టీచర్ కాదు. సో పిల్లవాడిని స్కూల్ నుంచి తీసేసి డిప్లొమాటిక్గా చేసే పనులు, క్రియలు అవకాశం ఇచ్చి ఏం చేస్తుంది? నిదానంగా, తెలియకుండా, అనుకోకుండా ఈ సంవత్సరం నువ్వు చాలమ్మా అని ఆ విధంగా దేవుడు ఆ డిప్లొమాటిక్ వేని దేవుడు వాడాడు అపవాది. ఎందుకంటే వాడు చంపడానికి వెళ్తే ఇంకా నాశనం అయిపోతుంది, ఇంకా నాశనం చేస్తాం. ఎందుకంటే వాడు శక్తిమంతుడు. అపవాది శక్తిమంతుడు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, జ్ఞానవంతుడు. కాబట్టి జ్ఞానవంతుడు తన సర్వశక్తిని ఉపయోగించి దాన్ని నాశనం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు స్తోత్రం చేద్దామా? అలాంటప్పుడు ఆమె తప్పు చేసిన తర్వాత ఆ దేవుడు మరి ఆవిడ శపిస్తూ వస్తే ముట్టకూడదని అంటే ముట్టకూడదని దేవుడు చెప్పలేదు. అది అపవాదము ప్రణాళికను బట్టి జరిగిన తర్వాత ఆయన మరి వాళ్ళని కాపాడాలి. వాళ్ళు కూడా దేవుని చేత చేయబడిన వారే, తన హస్తకృత్యమే కాబట్టి వారిని నాశనం చేయకూడదన్న ఉద్దేశంతో మరి ఆయన అక్కడ కూడా మరొక ప్రణాళికను తీసి ఏం చేశాడంటే 3వ అధ్యాయం 15వ వచనంలో దించాడు. అక్కడ దిగాడు అయ్యాడు. ఎవరు? మన శిశువు.
ఈ సీజన్లో మనం చెప్పుకునే మన శిశువు, పుట్టి గుడ్డలలో చుట్టి ఉన్న శిశువు అక్కడ కనపడుతున్నాడు ఫస్ట్ స్టార్టింగ్. చదవండి 3:15 ఆదికాండం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును. మనం స్త్రీ సంతానం పురుష సంతానం చెప్పండి. స్త్రీ సంతానం అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మేమందరం స్త్రీ సంతానం అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఎత్తట్లేదు ఎవరు సరిగ్గా కాదా? పురుష సంతానం అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అటు ఇటు కాలం సంతానం అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మరి లేకపోతే రైతు దానికన్నా ఎత్తలేదు, తీరికన్నా ఎత్తారు. దేనికి ఎత్తట్లేదు, దేనికి ఎత్తట్లేదు కదా. స్త్రీ సంతానం అన్నవాళ్ళు కొంతమంది ఎత్తారు, పురుష సంతానం అన్నవాళ్ళు కొంతమంది ఎత్తారు. మిగిలిన అందరూ ఏమనుకోవాలి మనం చెప్పండి. రైట్, దేవుని స్తోత్రం. జస్ట్ నవ్వడానికి మాత్రమే, దయచేసి అభ్యంతరపడవద్దు. అయితే స్త్రీ సంతానం అన్నవాళ్ళు దయచేసి వినండి. నరులు మన భూమి మీద ఉన్న నరులు ఎవరు స్త్రీ సంతానం కాదు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. అర్థమవుతుందా? యేసుక్రీస్తు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు స్త్రీ సంతానము కాదు. మనందరము పురుష సంతానం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోసేపును తనదములనే కనెను అని. అంటే అబ్రహాం అంటే ఏంటి? అబ్రహాం నొప్పుడు పడి, అబ్రహాం నిలుచుకుని నొప్పుడు పడి కన్నడ కాదు. అది ప్రణాళిక. అదేంటంటే అది చెల్లిలాజికల్ గా వచ్చేది. అబ్రహాం ఇస్సాకు మనందరము పురుష సంతానము, కానీ స్త్రీ సంతానం ఒక్కడే, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సర్పముతో ప్రభు మాట్లాడుతున్నారు ఏమంటే, నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానము. అంటే ఎవరి సంతానము? స్త్రీ సంతానం అంటే స్త్రీకి పుట్టినవాడు కేవలం క్రీస్తు మాత్రమే. అదే మన శిశువు, క్రీస్తు మన శిశువు స్త్రీకి పుట్టినవాడు. కాబట్టి ఆయనకును ఈమెకును వైరము కలుగు చేస్తానని చెప్పి అక్కడ కనపడుతుంది. ఎందుకు? ఆ వైరాన్ని ప్రారంభించి అక్కడి నుంచి లాక్కొస్తూ ఎవరిని టేక్ ఓవర్ చేసుకోవాలి, ఎవరిని నరకంలోకి వేయాలి? అపవాదిని. ఒక డిప్లొమాసీలో, ఒక డిప్లొమాటిక్ వేలు, ఒక క్రమ పద్ధతిలో అపవాదిని నాశనం చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మొదటి ప్రైమరీ రీజన్ ఏంటంటే అపవాది క్రియలను, అపవాదిని నాశనము చేయడానికి, వాడి క్రియలను, వాడి తంత్రములను, వాడి ప్రణాళికను నాశనము చేయడానికి, అల్టిమేట్ గా వాడిని నరకంలో పడవేయడానికి మాత్రమే ప్రభువు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అంతకు ముందుకు ఏదైనా రీజన్ ఉందంటే మరి బైబిల్లో నాకు అక్కడ కనపడాలని చదివిందంట. ఆ తర్వాత ఇక ఆ ప్రణాళిక ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైన క్రమాలు వచ్చింది, అనేకమైన పద్ధతి వచ్చింది. అదే అపవాదం పాపం చేయటం. ఆ పాపం చేసినప్పుడు శిశువు నీ వారికి పరిచయం చేయటం, నీకు స్త్రీకి నీ సంతానములు ఆమె సంతానములు వైరము కలుగు చేస్తానండి అక్కడ వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం స్త్రీకి సంతానం కలగాలి కాబట్టి దేవుడు ఆ ప్రణాళిక అక్కడ తీసుకొస్తూ ముందుకు నడిపించాడు. ఇప్పుడు చూద్దాం ఆ శిశువు ఎవరు, ఆ యొక్క యేసు ఎవరు? యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్న దేది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నేను కనుక తర్జుమా చేస్తే ఏమని రాసి ఉంటే, ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను తర్జుమా చేసేవాడిని. ఎందుకంటే తర్జుమా విషయాల్లో కూడా కొన్ని విషయాలు మరి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బైబుల్ మిస్టేక్ కాదు, తర్జుమా మిస్టేక్లు. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. సో కాబట్టి ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద, ఆ వాక్యము దేవుడైంది. సో ఇప్పుడు ఈ శిశువు ఎవరు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము
దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండెను. ఆ వాక్యమే 14వ వచనంలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించదు. అంటే వాక్యము శరీరధారి అయింది. ఇప్పుడు ఆ వాక్యం ఎవరు? యేసు. ఆయనే దేవుడు. చాలా మంది అంటారు, కొంతమంది మన సహోదరులు కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ రాయబడలేదుగా అంటారు. నా దగ్గర నేను చూపిస్తాను, ఎన్ని చోట్ల రాయబడింది యేసు ప్రభు దేవుడు అని. బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు అని లేదు. ఏమంటారు, ఆయన ఒక ప్రవక్త ఉంది, ఆయన దేవుడు కుమారుడు అని రాయబడింది కానీ దేవుడు అని లేదని. ఆయన దేవుడు. క్లారిటీ ఇక్కడ ఉంది. ఆయన ఆది వాక్యము, అసలు మెయిన్ సుప్రీం ఆయనే. ఆ వాక్యము దేవుని ఎదురు ఉండను, సుప్రీం దగ్గర ఉండను. ఆ వాక్యమే దేవుడే ఉండను. ఆ దేవుడే అనగా యెహోవా దేవుడే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా నివాసము చేసను. ఇప్పుడు ఎప్పుడు శిశువు ఎవరు? యెహోవా దేవుడు. దేవుని స్తోత్రం. అవునంటారా కాదంటారా? నువ్వు అంటారు, ఓ అంటారా? నువ్వు అంటున్నారా? రైట్. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. కానీ నీకు నాకు మనందరం మట్టి బుర్రలం కాబట్టి అర్థం కావడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో దేవుడు సరి చేసుకుంటూ వచ్చాడు. అయితే మరి అక్కడ స్త్రీని ఎందుకు చేసుకున్నాడు? స్త్రీ సంతానం అన్నది మాట్లాడాడు. అంటే స్త్రీ ఎందుకు చేసుకున్నాడు? అక్కడ స్త్రీని ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు? ఎందుకంటే వాగ్దానం చేసిన దాన్ని బట్టి స్త్రీ సంతానమునకు పురుష చర్ప సంతానం వైరం కలగాలి. సో అక్కడ కాబట్టి ఎందుకు చేసుకున్నాడు? అయితే శరీరధారిగా ఎందుకు చేసుకున్నాడు? శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడు అక్కడ ఉండి, సర్పమా నేను నాశనం చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అంటే సర్పం అయిపోయిందిగా. ఇంకో పలానా వాళ్ళగా నేను నాశనం చేస్తాను, వెళ్ళిపోండి అంటే నాశనం అయిపోతారుగా. మరి ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు అంటే అది అర్థం చేసుకునటానికి, ఎదుటివారు మనిషిని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే అక్కడ ఈ సృష్టిని పాడు చేసిన అపవాదిని కలిగించడానికి నరుడుగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది కూడా ఒక ప్రశ్న. మనం ఎందుకు రావాల్సి వచ్చిందంటే నరుడు మాట అంటాడు కానీ వేరే మాట వినడు. అవునా కదా? తాగుబోతు మరొక తాగుబోతు మాట అంటాడు కానీ మంచోడు మాట రెండో అంటే నరుడు మాట అంటారు. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒకసారి అంట ఒక చీమ వెళ్తుందంట. చీమ స్టోరీ మన అందరికీ తెలుసు. చీమ వెళ్తుందంట. అక్కడ క్యాంప్ ఫైర్ వేసి ఉంది. మంచి క్రిస్మస్ అందరు క్యాంప్ ఫైర్ వేసి ఉంది. ఒక ఆయన చూశాడు, మా ప్రపోజల్ అంటాడు, అరే చీమ వెళ్ళిపోతుంది, మంటల్లోకి వెళ్ళిపోద్ది, చచ్చిపోద్ది చీమ అని అనుకున్నాడు. అనుకుని చీమ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, చీమ మరి మంట దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు వెళ్తే చచ్చిపోతావు అని చెప్పాడు. ఒకసారి వెళ్తానే ఉంది. రెండోసారి చెప్పాడు, వెళ్తానే ఉంది. మూడోసారి గట్టిగా అరిశాడు, వెళ్తానే ఉంది. ఆ మామయ్య చర్చిలో సౌండ్ సిస్టమ్ అంతా తీసుకొచ్చాడు. సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి చీమ దగ్గర పెట్టి గట్టిగా అరుస్తున్నాడు, చీమ నువ్వు ఎదురు మంటలు ఉన్నాయి, అగ్ని ఉంది, అక్కడ దాంట్లోకి వెళ్తే నువ్వు చచ్చిపోతావు, దాంట్లో పడితే అడ్డు వెళ్తే అయినా చీమ వెళ్ళిపోయి దాంట్లో పెట్టి ఖాళీ చచ్చిపోయాయి. కూర్చొని బాధపడుతున్నాడు. ఏంట్రా? ఆ డాడీ వచ్చాడు. ఏమైంది డాడీ? వాళ్ళ మామ వచ్చాడు. ఏంట్రా? ఏమైంది? అందరం కూర్చోబెట్టాం. వాడు అర్థమైంది కూర్చోబెట్టి మాట్లాడితే నేను చెప్పాను, ఎంత చెప్పినా కానీ చీమ వినలేదు అంటే, అరే వచ్చాడా ఆ చీమ భాష ఏంటి, నీ భాష ఏంట్రా అని అడిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చీమ మన మాట వినాలంటే మనకేముండాలి? చీమకున్నట్టు యాంటీనా ఉండాలి. చీమకున్న భాష, చీమకున్న యాంటీనా మనకు ఉండాలి. అది సపరేట్ భాష లేదు, యాంటీనా ఉండాలి. ఆ యాంటీనా గురించి మనం ఇంటి వెళ్తే వాటికి అర్థమైంది. ఇప్పుడు మన వాళ్ళు బెదుర్లు సోదరులు మోగవారు ఉంటారు కదా, వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది? ఎడుతూ తిప్పుతుంటారు. మా వారు నేర్పించేసుకుని. సో అట్లాగే మరి దేవుడే పరలోకం డైరెక్ట్గా దేవుడే వచ్చి నువ్వు మాట్లాడిన డైరెక్ట్ దేవుడు దిగుతాం. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది బతుకుతాం? ఎంతమంది ఉంటాం ఇక్కడ? చెప్పండి. ఆ దేవుని చెప్తానే దైవం పారిపోయాడు. దేవుని చెప్తానే అమ్మ దైవని పారిపోయారు. ఆ పడవలోకి వచ్చి ప్రభు ఎక్కుతుంటే తెల్లబట్టలు ప్రభు ఎక్కుతున్నాడు, అమ్మో దైవం అన్నారు. అక్కడికి నిజంగా దేవుడే వస్తే అది అట్లా కాకుండా నరుని రక్షించాలి. నరుని రక్షించాలి. కాబట్టి మరి అక్కడ స్త్రీని కన్యక ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ కన్యక అంటే ఏ పాపము తెలియని వ్యక్తి, ఏ పాపము చేయని వ్యక్తి, పరిశుద్ధురాలు. కాబట్టి ఆమెను ఎన్నుకోవటం జరిగింది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రావడం కారణం ఏంటంటే అపవాదిని నాశనం చేయడానికి. ఆయన మరి ఆయన ఎవరంటే ఆయనే యెహోవా దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత అసలుకి ఆయన ఎందుకు మరి ఆ యొక్క మరి వర్జిన్ అంటే ఆ కన్యక ఎన్నుకున్నాడంటే కారణం ఏంటంటే పాపము లేనిది కాబట్టి. పాపము లేనిది కాబట్టి, ఏ పాపము చేయలేదు కాబట్టి. కాబట్టి ఈ విధంగా మరి ఎందుకు చేసుకున్నాడు కాబట్టి మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. అందుకనే మన చదువుల లేఖన భాగాల్లో లోకాసు వార్త 2:11 వచ్చింది. దానికి ముందు యెషయా గ్రంథము 7:14 వచ్చింది. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూయించును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన. ఇప్పుడు ఆయన కన్యక అంటే ఏ పాపము తెలియని వ్యక్తి. కన్యక అంటే తెలుగు ఏ పాపము తెలియని వ్యక్తి, ఏ పాపము తెలియని వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి, పురుషుని ఎరుగనిది. పురుషుడు అంటే ఏంటో తెలియదు, అంటే స్త్రీ సంతానంగా రావాలి కాబట్టి మరి పురుషుని ఎరగని వారు మనందరము పురుషంతరము. ఎందుకంటే పురుషుని ప్రమేయం వలన పుట్టిన వారం మనమందరము. కానీ పురుషుని ప్రమేయం లేకుండా పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తు, అది కూడా కన్యక గర్భవతి కుమారుడు కాదు కాబట్టి ఆయన పాపము లేనివాడుగా వచ్చాడు. కారణం ఏంటంటే అపవాదిని నాశనం చేయటానికి, వాడి క్రియలను నాశనం చేయడానికి. ఏ పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం అంటే ఏంటో తెలియనివాడు వచ్చి దాన్ని నాశనం చేయడు కాబట్టి యేసుక్రీస్తు కన్యక గర్భమున పుట్టవలసిన అవసరత వచ్చింది. అదే లోకాసు వార్తలు కూడా అదే మాట రాసి ఉంటుంది 2:11. అయితే లోకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు. ఆయన ఏం చేశాడంట? ఆయన చేసిన పని ఏంటి? రక్షణ అందించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మొట్టమొదటి అంటే మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన అపవాదిని, వాడి క్రియలను, వాడి తంత్రములను, వాడి ఆలోచనలను, వాడి హృదయాంతరములను, వాడిని ఆఖరిగా మరి నరకంలోకి పడవేయడానికి ఆయన వచ్చి మరి వాడి బారిన పడిన వారు ఎవరు? అవ్వ, ఆదాము, ఈ లోకంలో ఉన్న అనేక మంది మరి పాపములో ఉండగా వారి పాపము నుంచి విడిపించి రక్షణ అనుగ్రహించడానికి గట్టిగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి, మనల్ని ఈ యొక్క పాపం నుంచి విడిపించడానికి, మనం ఈ లోకంలో ఉండగా ఈ లోకంలో ఉన్న ప్రతి ఈ అపవాది క్రియలు, తంత్రాలను నాశనం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు. ఆ శిశువు ఇప్పుడు మనకి ఏం చేయబోతుంది? మనకి ప్రతి పాపములను తుడిచి పాపములను తుడిచివేయాలి. కాబట్టి పాపము లేని వాడుగా లోకానికి రావాలి. పాపము లేని వాడుగా రావాలంటే కన్యక గర్భవతి అయి ఉండాలి. సో కాబట్టి కన్యక గర్భవతి అయి పాపము లేని వాడు ఈ లోకానికి వచ్చి మరి అపవాదం చేసిన ప్రతి పాపమును, అపవాదం చేసిన ప్రతి క్రియలు, మనం వాడి వలన పడిన మనలను, మన క్రియలను, మన పాపపు ఆలోచనలను తుడిచివేయడానికి, పూర్తిగా అంటే కప్పివేయడానికి కాదు, పూర్తిగా తుడిచివేయడానికి తన యొక్క పరిశుద్ధమైన రక్తము చేత, అంటే 3:15 వచనము ప్రకారము ఆదికాండము, నీకు స్త్రీకి నీ సంతానములకు ఆమె సంతానం వైపు కలుగు చేసేందుకు నీవు అతని శిరస్సు మీద కొట్టి నువ్వు అతను నీ మడం మీద. మన ప్రతి పాపమును తుడిచివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. సో పాపము తీసివేయడానికి వచ్చారు. అయితే అల్టిమేట్ గా అపవాదిని నాశనం చేయడానికి వచ్చారు. శిలువపై శీఘ్రంగా మరి సాతాను యొక్క అపవాదిక శిరస్సును చేతగా దుఃఖించాను. రోమాపత్రిక 16వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అన్నది చాలా సంతోషంగా మనం చేసుకుంటాం. చక్కగా కొత్త బట్టలు కట్టుకొని చక్కగా ఇళ్ళు వేసుకొని
పప్పులు వండుకొని చాలా సంతోషంగా మనం గడుపుతూ ఉంటాం. కానీ ఆ సంతోషం నిజంగా నీ హృదయంలోకి రావాలంటే ఆయన పుట్టిన ప్రణాళిక, ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక నీ హృదయంలో నిజంగా జరుగుతుందా లేదా అని గ్రహించాలి. అది ఒకవేళ జరిగితే ఆయన కేవలం నీ పాపములను తుడిచివేయడానికి, నిన్ను రక్షించడానికి, అపవాది బంధకాల నుంచి, అపవాది చేతుల నుంచి నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ ప్రణాళిక నువ్వు ఇంకా అపవాది బంధకాల్లో ఉన్నావా? విడిపించబడుతున్నావా? నువ్వు విడిపించబడాలంటే లోకాన్ని విడిచిపెట్టు. నువ్వు విడిపించబడాలంటే లోక ఆశలు విడిచిపెట్టు. నువ్వు విడిపించబడాలంటే లోక క్రియలు విడిచిపెట్టు. నువ్వు విడిపించబడాలంటే లోక ఆలోచనలు విడిచిపెట్టు. వాడి తంత్రములు విడిచిపెట్టు. వాడికి బానిసవటం మానే. వాడికి బానిస అంటే ఈ లోకంలో సమస్తమును నువ్వు చేస్తూ ఉన్నావంటే వాడికి బానిసగా ఉన్నావు. ఇంకా వాడి తంత్రంలో ఉన్నావు. నువ్వు ఎంత చేసినప్పటికీ ఆ వాడి తంత్రం నుంచి విడిపించబడకపోతే, ఆ ప్రణాళిక నీవు జరగకపోతే నీవు నిజమైన క్రైస్తవులుగా నిజమైన క్రిస్మస్ని పాటించట్లేదు నాకు చూసుకో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదుని నాశనం చేయడానికి వచ్చాడు. అపవాదుని నాశనం చేస్తున్న ప్రణాళిక జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి అవ్వలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే వాడు చేస్తున్న ప్రతి తన ప్రజల మీద, తన యొక్క జనాంగం మీద, తన సృష్టి మీద చేస్తున్న ప్రతి దాడిని ఆయన ఆపుతూ తన దైవజనుల చేత, మరి ఇంకా అనేక మంది వారి చేత ఆయన ఆపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఆయన ఆపిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రణాళికలో మనల్ని రక్షించడానికి ప్రభు వచ్చారు కాబట్టి, క్రీస్తు వచ్చారు కాబట్టి ఆ రక్షణ అనుభవము నీలో ఉందా లేదా అన్నది పరీక్ష చేసుకోవాలి. ప్రతి సంవత్సరం చెప్పబడుతున్నాయి. సుమారుగా 25 రోజులు, సుమారు 30 రోజులు 30 ప్రసంగాలు చేపడుతూ ఉన్నవి. అనేక చోట్ల వెళుతూ ఉన్నాము, అనేక ప్రసంగాలు మనం వింటూ ఉన్నాము. కేవలం రక్షణ కలిగించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నీకు నాకైతే రక్షణ కలిగించడానికి, ఈ లోకానికి అయితే అపవాదిని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నీకు నాకు కావాల్సింది ఏంటంటే ఆ రక్షణ నీకుందా, నీ జీవితంలో ఉందా అన్నది ఒకసారి పరిశీలన చేసుకుని, అపవాది చూపిస్తున్న వాడి ఎరలను మనం తప్పించుకొని, వాడి ప్రాణములు తప్పించుకొని, యేసు శిశువుగా పుట్టినాడు. కాబట్టి జ్ఞానులు గొల్లలు ఏ విధంగా అయితే ఆరాధించారో ఆ విధంగా ఆరాధించడానికి క్రైస్ట్ అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, మాస్ అంటే ఆరాధన. అభిషక్తుడైన దేవుణ్ణి, మనం రక్షించే ఆ దేవుణ్ణి, రక్షణలోకి నడిపించే ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నిజంగా నువ్వు రక్షణ పొంది రావాలని మనం చేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మీ అందరూ జీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. చక్కటి సమయానుకూలంగా మరి విలువైనటువంటి దైవ వాక్యాన్ని అందించి ఈ క్రిస్మస్ మరి పర్వదినాన ఒక చక్కని వరవడికలో మరి దైవ వర్తమానం అందించినటువంటి మరి డాక్టర్ రెవరెండ్ బెంజమిన్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పలు కొడదాం. దేవునికి మాత్రమే మహిమకరంగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, సమయంలో మరి శ్రేష్టమైనటువంటి యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలు గత నెల నవంబర్ 25వ తారీఖు నుంచి ప్రారంభమై కొనసాగుతున్నవి. ప్రతిరోజు మరి సంఘ బిడ్డల యొక్క కుటుంబాలలో మరి సంవత్సర కాలం ఆరాధనలు ఏర్పాటు చేశాం. ఈ క్రిస్మస్